Friends, welcome to my YouTube channel Nishi Vlogs. Today topic పటములు ఆర్ మ్యాప్స్ 6th క్లాస్ బిట్స్. డాష్ ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. గ్లోబ్ను డాష్ ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. భూమి యొక్క ఆకృతిని కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గ్లోబ్ ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితుల్లో మనం డాష్ను ఉపయోగిస్తాము, పటాలను ఉపయోగిస్తాము. డాష్ అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. చిత్రం లేదా స్కెచ్. ఈ చిత్రంలో డాష్ చూపకుండానే గీయవచ్చు. స్కేలు, దిక్కులు చూపకుండానే. డాష్ అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది పటం లేదా మ్యాప్. డాష్ అనే మొదలుగున్నవి ఇందులోని అంటే పటంలో ముఖ్యమైన అంశాలు. దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే మీ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు. వెనక అంటే వీపు భాగం వైపు ఉన్నది పడమరని, ఎడమ వైపు ఉన్నది ఉత్తర దిక్కుని, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కుని సూచిస్తుంది. ఈ 4 దిక్కుల్లో డాష్ దిక్కుని ప్రధాన దిక్కుగా భావిస్తారు. ఉత్తర దిక్కుని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వీటిని డాష్ అంటారు. ప్రధాన దిక్కులు అంటారు. ప్రధాన దిక్కులకు మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులను డాష్ అని పిలుస్తారు. మూలలు అనగా ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య వీటిని మూలలు అని పిలుస్తారు. ఈ మూలల సహాయంతో డాష్ ఉనికిని అయినా మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చును. ఏ ప్రాంతం యొక్క ఉనికిని అయినా భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే డాష్ అని పిలుస్తాము. స్కేలు పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి డాష్ ఉపయోగిస్తాము. స్కేలు డాష్ భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతాలతో సూచిస్తారు. పటంలో డాష్ తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. చిహ్నాలు ఒక ప్రాంతంలో మనకు భాష తెలియకపోయినా ఎవరిని సలహాలు అడగకుండానే డాష్ ఉపయోగించి చిహ్నం సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చును. పటాన్ని ఉపయోగించి పటాలను తయారు చేసే వారిని డాష్ అని పిలుస్తారు. కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని డాష్ అని పిలుస్తారు. అట్లాస్ డాష్లో రంగులు ఉపయోగిస్తారు. భౌతిక పటంలో లేదా ఫిజికల్ మ్యాప్. డాష్ పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలు, రంగులు కూడా ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాలలో లేదా థీమాటిక్ మ్యాప్లలో మైదానాలు, పల్ల భూములకు డాష్ రంగును ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగును, పీఠభూములకు పసుపు రంగును, పర్వతాలకు గోధుమ రంగును సంకేతాలుగా ఉపయోగిస్తారు. పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపేవి డాష్ పటాలు. రాజకీయ పటాలు డాష్లో పెద్ద భూభాగ పలకలను, పెద్ద జలభాగాలను గమనించవచ్చును. ప్రపంచ పటంలో విశాల భూభాగాలను డాష్ అని, జలభాగాలను డాష్ అని పిలుస్తారు. విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తారు. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా అనేవి డాష్ ఖండాలు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్, ఆర్కిటిక్ అనే మహాసముద్రాలు. డాష్ ప్రపంచంలో పెద్ద ఖండం కాగా డాష్ అందులో ఒక భాగం. ఆసియా భారతదేశం అందులో ఒక భాగం.
భారతదేశము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటుంది. డాష్ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. భౌతిక పటాలు. డాష్ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జలమార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు. విషయ నిర్దేశ పటాలను. స్కేలు ఆధారంగా పటాలు డాష్ రకాలు 2 రకాలవి. పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు డాష్ ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. చిన్న ప్రాంతాలను గురించి. పెద్ద తరహా పటాలను భూ సరిహద్దులను తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చును. భూ సరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి. భూ నైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి. చిన్న తరహా పటాలు డాష్ గురించి తెలియజేస్తాయి. పెద్ద ప్రాంతాలను అంటే ప్రపంచము, ఖండాలు లేదా దేశాలు వంటి పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. చిన్న తరహా పటాలు 2 రకాలవి. గోడ పటాలు, అట్లాస్. డాష్ అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. గోడ పటాలు డాష్ తరగతి గదిలో బోధన కొరకు పరిపాలన పరంగాను ఉపయోగిస్తారు. గోడ పటాలను. గోడ పటాలు డాష్ డాష్ వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపుతాయి. రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటివి. GPS మీన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. డాష్ అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ. GPS అనగా భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి డాష్ చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. GPS. డాష్ పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చును. వెబ్ ఆధారిత పటాల ద్వారా 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరమే డాష్ దిక్సూచి. విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించినది డాష్ ప్రణాళిక. మూలలు అనగా 2 దిక్కుల మధ్య గల దిశ. అవి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్య. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.